అంటే బీజేపీ సీనియర్ నాయకులు ఎవరు బీజేపీ పార్టీని తెలంగాణ ప్రజల్లోకి తీసుకెళ్ళలేకపోయారనేది మా వాదన. కాంగ్రెస్ ని రేవంత్ రెడ్డి గారడీ మనిషి. ఆయన మాట్లాడిన మాటలు, ఆయన పూటకొక పార్టీ మారే మనిషి. సో పవర్ కోసం ఎంత ఎక్స్ట్రీమ్ కనుక పోయే మనిషి ఆయన గారడీ మాటలు, 6 గ్యారంటీలు, 420 హామీలు ప్రజలు నమ్మారు. అది ఎరవేసి ప్రజల్ని మోసం చేసి పొద్దున్న ఒక మాట చెప్తాడు, సాయంత్రం ఒక మాట చెప్తాడు. ఒక మాట మీద నిలబడే మనిషి కాదు. దీని మీద ఆనా దాని మీద ఆనా అని తీసుకెళ్ళి ఆయన నెత్తి మీద ఆనేసుకోమను. రోజు భస్మాసురులాగా కథ విన్నారు కదా, భస్మా అట్లనే అవుతాడు ఆయన. మేడం, ఇప్పుడు కాంగ్రెస్ విఫలమైంది, బీఆర్ఎస్ విఫలమైంది, సరే బీజేపీ, ఇప్పుడు మనం బీజేపీ పార్టీనే చూసుకుందాం. సో డెఫినెట్ గా ప్రజలు 2 పార్టీలకి దానికి ఎందుకు ఛాన్స్ ఇచ్చారు, దీనికి ఎందుకు ఛాన్స్ ఇచ్చారు. మేము మా పార్టీ సిద్ధాంతం కల పార్టీ. సో మేము మాటలు, గారడీలు, అబద్ధాలు చెప్పి పవర్ రావడానికి ఏదైనా చేసేదానికి మేము సిద్ధంగా లేవు. బట్ ప్రజల సంక్షేమం కోసం ఏ ఎక్స్టెంట్ కన్నా పోతాం. ప్రజల కోసం, తెలంగాణ కోసం, భారతదేశం కోసం ఏ ఎక్స్టెంట్ కన్నా పోయే పార్టీ మాది. డెఫినెట్ గా ఈసారి ప్రజలకి అర్థమైంది కాబట్టి మా పార్టీ కూడా విత్ ఫోకస్ అండ్ ఫోర్స్ అండ్ స్ట్రాటజీ పోతున్నారు. అందరూ నాయకులు సమగ్రంగా పనిచేస్తున్నారు. ప్రజలు అంతా 2 పార్టీలతో నిరుత్సాహపడ్డారు. కానీ ఐ ఫీల్ దే విల్ గివ్ అ స్ట్రాంగ్ ఛాన్స్ టు బీజేపీ దిస్ టైమ్. అండ్ ఐ రిక్వెస్ట్ పీపుల్ ఆల్సో టు అండర్స్టాండ్ అండ్ గివ్ ఛాన్స్ టు బీజేపీ. 5 ఏళ్ళు వాళ్ళు పాలన చూడండి. 80% భారతదేశంలో ఎక్కడ చూసినా బీజేపీని నమ్మిన వాళ్ళు ఎవ్వరు మోసపోలేదు. బీజేపీ ఉన్న రాష్ట్రాలు ఎలా ఉన్నాయో మీరు గమనించండి. మన రాష్ట్రానికి కూడా ఒక్కసారి బీజేపీకి మీరు 5 ఏళ్ళు పాలించడానికి ఛాన్స్ ఇచ్చి చూడండి. అంటే బీజేపీలో సీనియర్ నాయకులు అందరూ కలిసి పని చేస్తారంటారా ఈసారైనా? ఎప్పుడు కలిసే పనిచేశారో వాళ్ళకి భావ అభిప్రాయాలు వేరుండొచ్చు. అంటే నేను ఒకలాగా ఆలోచించవచ్చు, నువ్వు ఒకలాగా ఆలోచించవచ్చు. నేను పోయే పద్ధతి వేరుండొచ్చు, మీరు పోయే పద్ధతి వేరు. ఆ అభిప్రాయాల డిఫరెన్సెస్ ఉన్నాయి కానీ వాళ్ళకి ఏమీ మనస్పర్ధలు ఏమీ లేవు. ఎవ్రీబడి ఈస్ గోయింగ్ టుగెదర్. ఒక ఉత్తర తెలంగాణ, ఒక ఈశాన్య తెలంగాణ, పడమడ అందరూ ఫోకస్ చేసుకొని ఆల్ 4 zones వర్క్ చేస్తున్నారు. యూ విల్ సీ ద రిజల్ట్స్. అంటే ఈసారి బీజేపీ ఖచ్చితంగా వస్తుందని అంటారు? డెఫినెట్ గా వస్తుంది. అంటే ప్రజలకి సింక్ అవ్వదు అని అంటారు కదా మేడం. లాస్ట్ కి మన రాజ్యాంగంలో ప్రజలు ఇచ్చేదే లాస్ట్ తీర్పు. ఈసారి డెఫినెట్ గా ప్రజలు బీజేపీనే నమ్ముతున్నారు. మీరు ఎక్కడన్నా రూరల్ గా పోయి చూడండి, అర్బన్ గా చూడండి, ఎవరైనా చదువుకున్న వాళ్ళు, రైతులు, మహిళలు ఎవరిని అడిగినా దే ఆర్ ఇంక్లైన్డ్ టువర్డ్స్ బీజేపీ.